ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తాను నెరవేర్చానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయుటకు కృషి చేయలేదని మండిపడ్డారు. అనంతరం తాను చేసిన అభివృద్ధి నివేదికలను ప్రభుత్వానికి కావాలంటే అందజేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పినందుకు ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తల బంగారు గొలుసులను లాక్కోవాలంటూ రాకేష్ రెడ్డి విమర్శించారు. నేను ఒకటే చెప్తున్నాను, రండి చర్చలకు. నేనేం చెప్పాను, మీరేం చెప్పారండి, కూసుందాం. అవసరమైతే దేనికంటే దానికి సిద్ధం. మేమేమంటున్నాం, ప్రశ్నించాం. పేద పిల్లల ఫీజులు లేవు. ఎవడు గతంలో పరిపాలించినోడు 8 లక్షల కోట్లు అప్పు చేసాడు, ఇప్పుడు పరిపాలించినోడు 4,50,000 కోట్లు అప్పు చేసాడు, 12,50,000 కోట్లు అప్పు అయింది. రోజుకు ఒక్క మిగిలిన భూములు అమ్ముతున్నారు. భవిష్యత్తులో పిల్లలు సూసైడ్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు ఎంట్రీని తాగమంటాం. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మాటలేదు. ఎంట్రీని తాగి సాగమంటాడు ఏ రాజైనా ఏ ప్రజాప్రతినిధి అయినా. ఆ ప్రజలు ఆ నిరుద్యోగులు ఇల్లు కడుపు కట్టుకొని తిరిగినారు గెలిపిమని. గెలిపించిన దానికి ఎంట్రీని తాగమంటావా? గెలిపించిన దానికి బాయిల దూకమంటావా? రైతులే కదా నేను గెలిపించింది నీ మోసపు వాగ్దానాలకు.